ఈ దేశ మూలవాసులు సింధు నాగరికత కాలంలో ఈ దేశంలో ఉన్నవాళ్ళు దళిత బహుజనులే. వీళ్ళకు భూములు లేవా? అసలు భూములన్నీ వీళ్ళవే. ఈరోజు ఒక దళిత కుటుంబంలో 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నోళ్ళు మనకు అరుదుగా కనిపిస్తారు. బీసీలలో కూడా చాలామందికి పొలాలు, భూములు లేవు. ఈ భూములన్నీ ప్రస్తుతం ఆధిపత్య కులాల చేతుల్లో ఉన్నాయి. ఒకప్పుడు మనకు వాళ్ళ దగ్గర 1 ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోళ్ళు ఇప్పుడు అందరూ 5, 10, 100, 20 ఇలాగా మనకు అందిన కాడికి లాగేసుకొని చివరికి ఇప్పుడు వాళ్ళ దగ్గర భూములన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. పేదల చేతిలో ఏమి లేవు. ఆ మాటకు వస్తే ఇందిరాగాంధీ కాలంలో వీళ్ళకి ఇచ్చిన అసైన్డ్ భూములు కూడా ఈరోజు చాలా ఖరీదైన భూములు అయ్యాయి. మణికొండ, కోకాపేట, ఇట్లా చాలా ప్లేసెస్లో మన సిటీ పరిసరాల్లో అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా అవి చాలా విలువగల భూములు అయ్యాయి. సో అన్నీ ఆ భూములు వీళ్ళ చేతిలో ఉంటే మళ్ళీ వీళ్ళు కోటీశ్వర్లు అయితే మనకు సమాజానికి ఇబ్బంది కలుగుద్ది. ఎందుకంటే వాళ్ళు తిరగబడతారని. సో మొదటి నుంచి సమాజంలో ఉన్న మనకు ఆనవాయితీ దళితులను ముఖ్యంగా ఎదగనివ్వకూడదు. వాళ్ళు ఆర్థికంగా ఎదగనిస్తే వాళ్ళు తిరగబడతారు అనేది మనకు పాతకాలం నుంచి నడుస్తున్న ఆనవాయితీ. సో ఆ పద్ధతిలోనే భూములన్నీ లాగేసుకున్నారనేది మనకు అసలు భూమి ఓనర్లంతా దళితులు, బీసీలే అని చెప్పటమే దీని ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ.